దేశ భద్రతకే ముప్పు తెచ్చారు బట్టి విక్రమార్క గారు చెప్పింది. బీఆర్ఎస్ నేతలను ఏ ఒక్కరూ క్షమించబోరని హెచ్చరిక. చట్ట ప్రకారమే చర్యలు, వాళ్ళలా ప్రొసీజర్లో జోక్యం చేసుకోం శ్రీధర్ బాబు. ఎన్నికల్లో ప్రజలే బీఆర్ఎస్ తాట తీస్తారని వార్నింగ్. ఉమ్మడి ఏపీలో కన్నా ఉద్యమకారులను దారుణంగా అణచివేసిండ్రు. ఫోన్లు ట్యాప్ చేసింది కాక సమర్థించుకుంటారా అని చెప్పి ఫైర్. ఫోన్ ట్యాపింగ్తో దుర్మార్గంగా ప్రజల జీవితాల్లోకి గత బీఆర్ఎస్ సర్కార్ చొరబడింది. ఆ పార్టీ నేతలను ఏ ఒక్కరూ క్షమించరని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ అన్నారు. కేసులో ఎవరున్నా వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. దేశ భద్రత కోసం తెచ్చిన చట్టాన్ని రాజకీయ అవసరాల కోసం ఫనంగా పెట్టారని, దీంతో దేశ భద్రతకే ప్రమాదాన్ని తీసుకొచ్చారని ఫైర్ అయ్యారు. శనివారం తుక్కుగూడలో జరిగే కాంగ్రెస్ సభ ఏర్పాట్లను గురువారం మధ్యాహ్నం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, సాయంత్రం మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. అనంతరం మీడియాతో వాళ్ళు మాట్లాడారు. ఒక్కరిద్దరు లంగల ఫోన్లను ట్యాప్ చేస్తుండొచ్చు, నాకేమెరక అంటూ ఇటీవల కేసీఆర్ చేసిన కామెంట్లను తీవ్రంగా తప్పుబట్టారు. రాష్ట్రాన్ని పాలించిన జనం బాధ్యతలు అప్పగిస్తే ఫోన్ల ట్యాప్ చేసుండేది. ఇంతకంటే ద్రోహం ఏమన్నా ఉన్నదా? భార్యాభర్తలు, వ్యాపారులు, జర్నలిస్టులు, అధికారులు, జడ్జీలు ఏం మాట్లాడుకుంటున్నారో తెలుసుకోవడానికి వాళ్ళ బెడ్రూమ్లోకి ఫోన్ ట్యాపింగ్ రూపంలో దూరారు. ఇన్ని చేసి మాకేం సంబంధం అంటారా అని బట్టి విక్రమార్క నిలదీశారు. ఫోన్ ట్యాపింగ్ పై చట్ట ప్రకారమే చర్యలు ఉంటాయి. ఆ ప్రొసీజర్లో వారిలాగా, అంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వం లాగా మేము ఇన్వాల్వ్ కాబోం, ఎవరు తప్పి చేసినా వదిలిపెట్టే ప్రసక్తి లేదు అని మంత్రి శ్రీధర్ బాబు హెచ్చరించారు. ఉమ్మడి ఏపీలో కన్నా దారుణంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిపక్షాలు సొంత పార్టీలోని నేతలను కూడా అణచివేసేందుకు, ఉద్యమాలను తొక్కిపెట్టేందుకు ఫోన్ ట్యాపింగ్కు పాల్పడిందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. పైగా ఒకరిద్దరు లంగల ఫోన్లు ట్యాప్ చేస్తే చేసుండొచ్చని మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. ఎంత మండిపడ్డా, ఎంత ఏం చేసినా కూడా ఒక ప్రభుత్వం అనేది ఉన్నది మనకు అనేటువంటి ఆలోచన కనుక వచ్చినట్టయితే ఖచ్చితంగా కూడా ఏదైనా కాకపోయినా వీళ్ళని మాత్రం వదిలే ప్రసక్తే లేదు. వదలొద్దు కూడా. ఎందుకు వదులుతారు? వాళ్ళు చేసినటువంటి తప్పు ఉన్నది కాబట్టి. కాకపోతే లేట్ ఎందుకు చేస్తుర్రు? ఎన్నికల స్టంట్ గురించి పదే 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 ఫోన్ ట్యాపింగ్ అనేది వాడుకునేదానికంటే మేము ఇచ్చినటువంటి హామీలు ఇవి, గతంలో చెప్పినటువంటి హామీలు ఇవి, గెలిస్తే మేము ఇవి చేసి తీరుతామని చెప్పినటువంటి మాటలు ఇవి కాంగ్రెస్ పార్టీ. కాబట్టి మేము చేసే పని ప్రజల గురించి చేసుకుంటూ పోతాం. గత ప్రభుత్వంలో తప్పు చేసినటువంటి వాళ్ళందరినీ కూడా ఏకి పీకి చిప్పగూడు తినిపిస్తామని ఒక 20% వాళ్ళ మీద పెట్టి 80% ప్రజల మీద పెట్టుర్రి శ్రద్ధ.